ఇండియాలో ప్యానిక్ చెందాల్సిన అవసరం లేదు. నెంబర్స్ చూసినా అవసరం లేదు, సిచ్యువేషన్ చూసిన అవసరం లేదు. మన పొరుగున ఆసియన్ కంట్రీస్లో రావడం వల్ల ఈ ఆందోళన అయింది. ఇక రెండవది దీని జెనోమిక్ అనాలిసిస్. అంటే మీకు చాలాసార్లు మనం చెప్పాను నేను, ఇది వైరస్ అనేది నిరంతరం ఎవాల్వ్ అవుతుంటుంది, నిరంతరం మ్యూటేట్ అవుతుంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. అందుకే దానిపైన జెనోమిక్ అనాలిసిస్ చేస్తారు, జన్యుపరమైన విశ్లేషణ. సో దీని జెనోమిక్ అనాలిసిస్ చెప్పేది ఏంటంటే ఒమిక్రాన్ ఫ్యామిలీలోని JN.1 అనే వేరియంట్ యొక్క సబ్ వేరియంట్ ఇది. JN.1 దాదాపు ఒక 30 రకాలుగా ముటేట్ అయింది. అసలు ఒమిక్రాన్లోనే బోలెడు ఉన్నాయి, ఒమిక్రాన్ లాంటివి ఇంకా 100 ఉన్నాయి. సో అందువల్ల ఇప్పటికీ వైరస్ ఒరిజినల్ వైరస్తో పోలిస్తే చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు సర్క్యులేషన్లో ఉన్నది ఈవెన్ హాంకాంగ్, థాయిలాండ్, సింగపూర్, భారతదేశంలో కూడా సర్క్యులేట్ అవుతున్న వైరస్ ఇట్ ఈజ్ ఒమిక్రాన్ ఫ్యామిలీకి చెందిన JN.1కు చెందిన ఒక సబ్ వేరియంట్. ఒమిక్రాన్ అప్పుడు మన అనుభవం కూడా ఉంది. ఒమిక్రాన్ ఈజ్ ఎప్పుడు కూడా ఒక వైరస్కు రెండు చూస్తారు, ఒకటి విరులెన్స్, రెండు ఇన్ఫెక్టివిటీ అంటారు. ఇన్ఫెక్టివిటీ అంటే ఎంత వేగంగా అది వ్యాప్తి చెందుతుంది అనేది మొదటి క్రైటీరియా. రెండవది విరులెన్స్, ఎంత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది. ఎనీ వైరస్ యొక్క థ్రెట్ను మీరన్నారే మన దేశంలో ప్యానిక్ కావాలా అంటే కావాలా వద్దా అనేది ఈ రెండు ఫ్యాక్టర్స్ని బట్టి అంచనా వేయాలి. ఇన్ఫెక్టివిటీ